Good morning. I am Dr. Venugopal Reddy, Senior Consultant ENT Surgeon, KIMS Sunshine Hospital, Secunderabad. ఇవాళ మనము పర్టికులర్లీ డెఫ్నెస్ ఇన్ చిల్డ్రన్ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎందుకంటే చాలామంది పిల్లల్లో డెఫ్నెస్ గురించి ఇగ్నోరెన్స్ ఉంది, తర్వాత నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది. ఎందుకు నెగ్లిజెన్స్ అంటే వాళ్ళకి వినిపించడం లేదన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. చిన్నపిల్లలు పర్టికులర్గా బిలో 6-7 years 5 years చిల్డ్రన్ వాళ్ళ డెఫినెస్ ఉన్నా కూడా ఆ పర్సెప్షను వాళ్ళు అది ఎక్స్ప్రెస్ చేయలేనిది. తల్లిదండ్రులు చాలా అటెంటివ్గా ఉండి, లేకపోతే స్కూల్లోనో టీచర్ చాలా అటెంటివ్గా ఉంటేనే ఈ మైల్డ్ డెఫినెస్ ఉన్నప్పుడు గుర్తించగలుగుతారు. లేకపోతే ఇది చాలా లేట్ అవుతుంది దీన్ని గుర్తించడానికి. సో అందువల్ల ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్, దీని గురించి మాట్లాడుకుందాము. చిన్నపిల్లల్లో డెఫినెస్ రావడానికి కారణాలు ఏంటి? టైప్ ఆఫ్ డెఫినెస్ ఏమంటామంటే, ఒకటి కంజెనిటల్ అంటే బై బర్త్, దీన్ని కంజెనిటల్ డెఫినెస్ అంటాం. కంజెనిటల్ డెఫినెస్ ఎందుకు వస్తుందంటే, కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటే బ్లడ్ రిలేషన్లో, క్లోజ్డ్ బ్లడ్ రిలేషన్లో రిపీటెడ్గా అదే మ్యారేజెస్ అవుతూ ఉంటే జెనెటిక్ డిజార్డర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదా మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని డ్రగ్స్ వల్ల కానీ, వైరల్ ఫీవర్స్ వల్ల కానీ ఈ కంజెనిటల్ డెఫినెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ అని చేస్తున్నాం. ఈ ఒక టెస్ట్ చేయటం వల్ల బై బర్త్ డెఫినెస్ వచ్చిందా రాలేదా అన్నది మనకి ఇమ్మీడియట్గా తెలుస్తుంది. సో డయాగ్నోసిస్ చాలా ఈజీగా ఉంది, చాలా చిన్న టెస్టు. అన్ని హాస్పిటల్స్లో, పెద్ద హాస్పిటల్స్లో ఇమ్మీడియట్ డెలివరీ తర్వాత బేబీకి ఇవి చేస్తున్నారు, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ అనే టెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకు ఒక ఐడియా ఉంటుంది ఫ్యూచర్లో డెఫినెస్ వస్తుందా రాదా అన్నది. ఇది కంజెనిటల్ డెఫినెస్. ఎక్వైర్డ్ డెఫినెస్ అంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు వచ్చే డెఫినెస్, పుట్టిన తర్వాత వచ్చే డెఫినెస్ దేనివల్ల వచ్చినా కూడా దీన్ని ఎక్వైర్డ్ డెఫినెస్ అంటాం. వెరీ కామన్గా ఏమో జరుగుతుందంటే, చిన్నపిల్లల్లో రిపీటెడ్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే కామన్ కోల్డ్, జలుబు చేస్తుంది. వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, స్కూల్ ఏజ్ గోయింగ్ చిల్డ్రన్ LKG 3 years 4 yearsలో, ఇప్పుడు LKG అప్పర్ కేజీలు వేస్తున్నారు నర్సరీ స్కూల్స్లో. తర్వాత 5th year ఫస్ట్ క్లాస్లో 5th year అట్లా. ఈ ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళలో చాలా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వేరే తోటి పిల్లల్లో ఏమాత్రం కోల్డ్ కాఫ్ ఏమున్నా కూడా అది మొత్తం ఆ క్లాస్లో అందరికీ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిపీటెడ్గా కామన్ కోల్డ్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం, కామన్ కోల్డే కదా ఏం అవసరం లేదు అని. దీనివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల టాన్సిల్స్ అంటే థ్రోట్లో ఉండేది టాన్సిల్స్, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎడ్రినాయిడ్స్ అని ముక్కు వెనక భాగంలో ఉంటాయి. ఈ ఎడ్రినాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లా వస్తుందంటే, ఈ ముక్కు నుంచి చెవికి కనెక్షన్ ఉంటుంది, ఇస్టేషియన్ ట్యూబ్ అంటాం. ఈ ఇస్టేషియన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే, మామూలుగా సిమ్టమ్స్ ఏముంటాయంటే చెవిలో నొప్పి అని ఏడుస్తుంటారు, ముఖ్యంగా అర్ధరాత్రిలో జరుగుతూ ఉంటుంది. ఆ లోపల మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఎక్కువ చేరుతుంది. ఆ ఫ్లూయిడ్ ఎక్కువ చేరటం వల్ల ఏముందంటే కర్ణబేరి రెడ్గా ఉంటుంది, బల్జింగ్ ఉంటుంది. ఈ స్టేజ్ నుంచి మనం నెగ్లెక్ట్ చేస్తే కర్ణబేరిలో హోల్ పడే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు చెవిలోంచి డిశ్చార్జ్ వస్తుంది. చెవిలోంచి డిశ్చార్జ్ వచ్చింది అంటే కామన్ కోల్డ్ వల్ల కానీ, టాన్సిల్స్ ఎడ్రినాయిడ్స్ ప్రాబ్లం వల్ల కానీ ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. మన నెగ్లిజెన్స్, వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేయకపోవటం వల్ల కర్ణబేరిలో రంధ్రం పడి చెవిలోంచి పసు బయటకు వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కాకపోవటం వల్ల, లేకపోతే ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే 5 days 7 days కోర్స్ ఇచ్చినప్పుడు అది పూర్తిగా వాడకుండా 2 daysలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని డిస్కంటిన్యూ చేస్తే మెడిసిన్స్, అది ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ పూర్తిగా సబ్సైడ్ అవ్వకుండా ఆ ఫ్లూయిడ్ లోపల ఉంటుంది. ఆ ఉండటం వల్ల ఎంతమంది రిపీటెడ్గా జరగటం వల్ల థిక్ ఫ్లూయిడ్ మిడిల్ ఇయర్లో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సీరస్ ఆటైటిస్ మీడియా. దానికి ఏం సిమ్టమ్స్ ఉండవు, అంటే పెయిన్ కానీ ఏం ఉండదు. చిన్నపిల్లలు ఎక్స్ప్రెస్ చేసే సిమ్టమ్స్ అసలు ఉండవు. డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సీరస్ ఆటైటిస్ మీడియా నెగ్లెక్ట్ చేస్తే దీన్ని గ్లూ ఇయర్ కూడా అంటాం. అంటే కర్ణబేరి ఇంటాక్ట్ ఉంటుంది, లోపల ఇన్ఫెక్షన్. ఈ 30% 40% డెఫినెస్ వచ్చే ఛాన్స్ దీనివల్ల. ఇది ఎప్పుడు మనకు బయటపడుతుంది? ఈ టాన్సిల్స్ ఎడ్రినాయిడ్స్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పినప్పుడు మీరు నోటీస్ చేయకపోయినా స్కూల్ టీచర్ ఎవరైనా నోటీస్ చేసి ఇమీడియట్గా పిల్లాడు ఆన్సర్ చేయట్లేదు, ఏదైనా క్వశ్చన్ అడిగితే డిలే అవుతుంది,
వాడి అటెన్షన్ కరెక్ట్ లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం హీరింగ్ టెస్ట్ చేస్తే ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అని, దాంట్లో మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఉందా లేదన్నది మనకి వెంటనే తెలుస్తుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఈ డెఫ్నెస్ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. రికరెన్స్ లేకుండా టాన్సిల్స్, ఎడినాయిడ్స్ తీసేయాలి. చాలా కామన్గా జరుగుతుంది ఇది. ఈ నెగ్లిజెన్స్ వల్ల ఈ డెఫ్నెస్ పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. రిపీటెడ్గా అయితే లోపల ఎడేషన్స్ ఫామ్ అవుతాయి. మిడిల్ ఇయర్లో ఎడేషన్స్ ఫామ్ అయితే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా, సర్జరీ చేసి టాన్సిల్స్, ఎడినాయిడ్స్ తీసివేసిన తర్వాత కూడా డెఫ్నెస్ పెర్సిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఎడేషన్స్ రిమూవ్ చేయలేము. అదే గ్లూ ఇయర్ స్టేజ్లో గ్రోమెట్స్ అని పెడతాము. ఆ గ్రోమెట్స్ పెడితే ఆ డిశ్చార్జ్ అంతా బయటకు వెళ్తుంది. 1-2 months ఆ గ్రోమెట్స్ చెవి లోపల ఉంటాయి. తర్వాత వాటి ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాయి. డెఫ్నెస్ పర్మనెంట్ అవ్వకుండా ఛాన్స్ ఉంది. ఇది సీరస్ ఆర్టైటిస్ మీడియా అంటే ఇది. అంటే కంటికి మనకి ఈ సిమ్టమ్ ఎక్కువ తెలియదు, పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి నెగ్లిజెన్స్ జరుగుతుంది. అందువల్ల టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉందంటే తప్పకుండా హీరింగ్ టెస్ట్ చేస్తే మనకి ఇది బయటపడుతుంది. తర్వాత పిల్లల్లో చీమ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే కర్ణబేరికి రంధ్రం పడింది. ఈ నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ రంధ్రము రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా పెద్ద హోల్ అవుతుంది. అది కనుక పెద్ద హోల్ అయితే అప్పుడు చెవి కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదే ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ అంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ తీసేసి గ్లూ ఇయర్ ఉంటే దాన్ని గ్రోమెట్స్ పెట్టి కొన్ని మెడిసిన్స్ ఒక 2 months 3 months కంటిన్యూ చేస్తే ఈ స్టేజ్ రాకుండా ఉంటుంది. ఇది అంటే చెవిలో కర్ణబేరి రంధ్రం పడి CSOM అంటాము. ఈ స్టేజ్ రాకుండా ఉంటుంది. ఈ స్టేజ్ వచ్చి కర్ణబేరికి పెద్ద రంధ్రం ఉంటే అప్పుడు టాన్సిల్స్ తీసినా కూడా ఈ రంధ్రం పూడిపోదు. దీనికి కూడా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కామన్గా పిల్లల్లో వచ్చే డెఫ్నెస్లు ఇవి. ఇది మన నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుంది. ఇమీడియట్గా వాటికి అటెన్షన్ ఇస్తే జరగదు. తర్వాత కొన్ని డెఫ్నెస్లు ఎలా వస్తాయంటే వైరల్ ఫీవర్స్, మీసిల్స్, మమ్స్, ఇలాంటి వైరల్ ఫీవర్స్ వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది వినికిడి సంబంధించిన నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అంటాం. సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చే ఆస్కారం ఉంది. సో పర్టికులర్గా ఏంటంటే మన అటెన్షన్ ఎలా ఉండాలంటే ఫీవర్ వచ్చి పిల్లలు ఏమన్నా డెఫ్నెస్ కంప్లైంట్ చేస్తుంటే లేదా వాళ్ళు వినికిడి మనకు వెంటనే అటెన్షన్ ఇవ్వకపోతుంటే హీరింగ్ టెస్ట్ చేయించండి. ప్యూర్ టోన్ ఆడియోగ్రామ్, ఇంపిడెన్స్ ఆడియోగ్రామ్, ఇవన్నీ చాలా చిన్న టెస్టులు. మరీ చిన్నపిల్లలు అంటే 1 year 2 years ఏళ్ళలో బెరాన్ ఒక టెస్ట్ ఉంటుంది. ఇమీడియట్గా మనకి కరెక్ట్ డయాగ్నోస్ అవుతుంది. దానివల్ల మెడిసిన్స్ మనం స్టార్ట్ చేస్తే ఆ డెఫ్నెస్ పెరగకుండా ఫ్యూచర్లో హీరింగ్ ఎయిడ్స్ అవసరం లేకుండా మనకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. చిన్నపిల్లల్లో ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్ అటెన్షన్, పేరెంట్స్ అటెంటివ్గా ఉండాలా, లేదా టీచర్స్ అబ్జర్వ్ చేసి మీకు కంప్లైంట్ ఇస్తే దగ్గరలో ఉన్న ENT డాక్టర్కి వెళ్ళండి. ఈ రిలేటెడ్ టెస్ట్ చేయండి. ఇమీడియట్ డయాగ్నోస్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ క్యూరబుల్. కంజెనిటల్ డెఫ్నెస్ ఇందాక చెప్పాను చూడండి. కంజెనిటల్ డెఫ్నెస్ అంటే ఏంటంటే మన లోపల చెవి లోపల ఇంటర్నల్ ఇయర్ కాక్లియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాక్లియాలో నర్వ్ డీజనరేట్ అయ్యి ఆ నర్వ్ ఫంక్షన్ లేకపోవటం వల్ల కంప్లీట్ డెఫ్నెస్ అంటే దిస్ ఈజ్ ఏ టోటల్ డెఫ్నెస్. బోత్ ఇయర్స్ టోటల్ డెఫ్నెస్ ఉంటే దానికి కూడా ఇప్పుడు రెమెడీ ఉంది, కాక్లియర్ ఇంప్లాంటేషన్. ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి స్పీచ్ డెవలప్ అయ్యే లోపుగానే ఈ ఆపరేషన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ నార్మల్ చైల్డ్ లాగా మాట్లాడటం, వాళ్ళు వినికిడి బాగుంటాం, అడాప్ట్ అవుతారు అన్నమాట. సో ఈ ఆపరేషన్స్ అడ్వాన్స్డ్ సర్జరీ వచ్చాయి. దీన్ని ఇట్లే చేసుకోండి. మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంటల్ అటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్లో చాలా మంచిది ఉంటుంది. కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.